లేడీస్ అండ్ జెంట్మెన్, చాలా ఆసక్తితో అబ్రహాం కోవూరు ఆశయాలను ముందుకు తీసుకువెళ్తానని మీరు చేస్తున్న ప్రయత్నాలకి స్వాగతం పలుకుతూ ఇచ్చేసిన మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాను. మాట్లాడాలి హిప్నటిజం అంటే చాలా మంది దాని వెనక ఉన్న రహస్యం తెలియక మంత్రమనం, తంత్రమనం, అతీత శక్తులు, అద్భుత శక్తులు అనుకుంటారు. వాస్తవానికి హిప్నటిజం అనేది వీటన్నిటికీ అతీతమైన మనసుకు సంబంధించిన ఓ మహోన్నతమైన విజ్ఞాన శాస్త్రం. కొన్ని దశాబ్దాల క్రితమే అబ్రహాం థామస్ కోవూర్ అనే వ్యక్తి కేరళలో పుట్టిన, శ్రీలంకలో పెరిగి మన భారతదేశంలో ఎక్కిస్తున్నప్పుడు మూఢనమ్మకాల మూలంగా ఈ దేశం అభివృద్ధి చెందట్లేదు, వెనకబడిపోతుంది అని భావించి ఈ దేశంలో ఉన్న మూఢనమ్మకాలను తొలగించడం కోసం ఇంద్రజాలం, హిప్నటిజం రెండు ప్రక్రియలు ఉపయోగించుకుని గ్రామాల నుంచి నగరాల దాకా వేలాది ప్రదర్శనలు ఇచ్చారు. ఆయన అనంతరం హిప్నటిజాన్ని కేవలం మూఢనమ్మకాలు నిర్మూలన కోసమే కాకుండా విద్య, వైద్య, నేర పరిశోధన, న్యాయ విచారణ, మిలిటరీ గూఢచారి వ్యవహారాలు, అతీంద్రియ శక్తుల పరిశోధన రంగాల్లో హిప్నటిజం ఎలా ఉపయోగపడుతుందో తెలియజేస్తూ నగరాల నుంచి గ్రామాల వేలాది ప్రదర్శన ఇచ్చిన వ్యక్తి కోడూరి నాగరాజు. ఈరోజు చాలా మందికి ఆయన పేరు కూడా తెలియదు. ఎందుకంటే ఆయన చేసిన కృషి మూలంగా ఈ దేశంలో హిప్నటిజం చాలా ప్రాచుర్యం చెందింది. అంటే ఆయన ఆశయాలు వేరు, ప్రజెంట్ నడుస్తున్న హిప్నటిజం రంగం వేరు. ఆయన ఏ ఏ రంగాల్లో ఎలా ఉపయోగపడుతుందో తెలియజేసి ఆయా రంగాలలో మరింత అభివృద్ధి సాధించడానికి హిప్నటిజం ఉపయోగపడే విధంగా చేద్దామనుకున్న వ్యక్తి నాగరాజు. అయితే దాని విరుద్ధంగా కొంతమంది దీన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండటం మూలంగా దాని పరిమితులను గుర్తించకుండా ఎక్స్ప్లాయిట్ చేయడం మూలంగా ఆయన పేరు చెప్తే వాళ్ళని తలవంచుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అందుకే ఆయన పేరు ఎవరు కూడా స్మరించట్లేదు. అయితే హిప్నటిజం అనేది కేవలం మానవ సమస్యను తగ్గించడంలో ఉపయోగపడే ఒక టూల్ మాత్రమే కాదు, ఈ సమాజానికి చైతన్యానికి ఉపయోగపడే ఒక అద్భుతమైన ప్రక్రియ. ఈ ప్రక్రియని ఇలా మాటలతో చెప్తే మీకే కాదు నాకు కూడా బోరు పడుతుంది. కాబట్టి ప్రాక్టికల్గా చూడండి. మీలో హిప్నటైజ్ చేయించుకోవాలని ఆసక్తి ఉన్న యువకులు స్టేజ్ మీద కాన్ఫిడెన్స్ తూర్పుగోదావరి జిల్లా మలికిపురం ఏఎస్బిటి జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో మీలాగే కూర్చుని నాగరాజు గారి ప్రోగ్రాం చేశాను. అప్పటికే నేను ప్రాచీన శాస్త్రాలు చదివి ఎంత గందరగోళానికి గురై ఉన్న నేపథ్యంలో నాగరాజు గారి ప్రోగ్రాం మూలంగా నాకు శాస్త్రీయ దృక్పథం ఏర్పడింది. అది ఇప్పుడటువంటి ఏమిటి, ఎలా శాస్త్రాన్ని ప్రాక్టికల్గా చూడగలిగాను. కాబట్టి ఈరోజు ప్రాక్టికల్గా ఉన్న మీరు కొంతకాలం పోతే కమలాకర్ అవసరం లేకుండా మీరే ప్రదర్శించే స్థితికి ఎదగవచ్చు. అయితే మీరు చేయాల్సింది నేనేం చేస్తున్నాను అనేది మరింత పరిశీలనగా చూడండి. నేను ఎలా మాట్లాడుతున్నాను, నేను మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఎటువంటి మార్పు అసలు వస్తుందా రావట్లేదా, వస్తే ఎందుకు వస్తుంది అనేది మీరు పరిశీలనాత్మక దృష్టిలో చూస్తే ఈ సైన్స్ ని మీరు కూడా నేర్చుకోగలుగుతారు, మీరు కూడా చేయగలుగుతారు. చూడండి, బ్రీతింగ్ చేయండి. అలాగే లైట్ వైపు చూస్తూ ఊపిరితిత్తుల నిండా గాలి తీసుకుని వదులుతూ నా మాటలు వింటూ నిద్రపోతున్నట్టుగా ఊహించుకోండి. అలా చేస్తూ నా మాటలు వింటూ నిద్రపోతున్నట్టుగా ఊహించుకుంటూ ఉంటే క్రమంగా మీ శరీరం అంతా బరువుగా మారిపోతుంది, మీ తల మరింత బరువుగా మారిపోతుంది, మీ రెండుకున్న రెప్పలు మరింత బరువుగా మారిపోయి క్రమంగా మూసుకుపోతూ ఉంటాయి. అలా మూసుకుపోయే కళను తెరవడానికి ప్రయత్నించండి. అలాగే నా మాటలు వింటూ నిద్రపోతున్నట్టుగా ఊహించుకోండి. అలా ఊహించుకునే కొలికి మీ రెండు కొన్ని రెప్పలు మరింత బరువుగా మారిపోయి మూసుకుపోతాయి. ఏ స్థితిలో అయితే అత్యంత హాయిని ఆనందాన్ని పొందగలరు, ఏ స్థితిలో అయితే కేవలం నా మాటలు మాత్రమే వినగలరు, అటువంటి గాఢమైన ప్రగాఢమైన నిద్రాస్థితులను గెలుపుతున్నారు. క్రమంగా అన్ని ఆలోచనలకి అతీతమైన స్థితిలో హాయిగా, మత్తుగా, గాఢంగా, ప్రశాంతంగా నిద్రపోతున్నారు. ఇప్పుడు మీ శరీరం అంతా మరింత బరువుగా మారిపోతుంది, మీ రెండు కొన్ని రెప్పలు మరింత బరువుగా మారిపోయి మూసిపోతున్నాయి. అలాగే మీ రెండు కొన్ని రెప్పలు పూర్తిగా మూసిపోయి ప్రశాంతమైన నిద్రాస్థితిలో వెళ్ళిపోతున్నారు. అలా మూసుకుపోయి కళ్ళను తెరవడానికి
అలాగే ఫ్రీగా వదిలేయండి. స్లీప్ స్లీప్ డీప్ స్లీప్. మత్తుగా, హాయిగా, గాఢంగా, ప్రశాంతంగా నిద్రపోండి. నిద్రపోండి, నిద్రపోండి, అలాగే నిద్రపోండి. ఏ స్థితిలో అయితే అత్యంత హాయిని, ఆనందాన్ని పొందగలరు, ఏ స్థితిలో అయితే కేవలం నా మాటలు మాత్రమే వినగలరు, అటువంటి గాఢమైన ప్రగాఢమైన నిద్రాస్థితులను గెలుపుతున్నారు. అతి ప్రశాంతమైన నిద్రాస్థితులను వెళ్ళే కొద్ది మీ శరీరం అంతా బరువుగా, వదులుగా మారిపోతుంది. మీ తల మరింత బరువుగా మారిపోయి అలాగే వెనక్కి మారిపోతుంది. కుర్చీలో మీ శరీరం పూర్తిగా వెనక్కి మారిపోతుంది. అలా వెనక్కి వాళ్ళే కొద్ది ఏం జరుగుతుందో కూడా తెలియనంతటి గాఢ నిద్రలోకి వెళ్ళిపోతారు. ఆ గాఢమైన నిద్రాస్థితిలో మీరు కేవలం నా మాటలు మాత్రమే ఉంటారు. స్లీప్ స్లీప్ డీప్ స్లీప్. ఇప్పుడు మీ శరీరం పూర్తిగా వెనక్కి వాలిపోతుంది. నేను 10 నెంబర్స్ కౌంట్ చేసే లోపల మీ భుజాలు, తల, మీ శరీరం అంతా కూడా పూర్తిగా వెనక్కి వాలిపోతుంది. అలా వెనక్కి వాళ్ళే కొద్ది ఏం జరుగుతుందో కూడా తెలియనంతటి గాఢ నిద్రలోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు పూర్తిగా మీ శరీరం వెనక్కి వాలిపోతుంది. 2 3 4 5 6 7. మీ నుదుటి మీద చేయగానే మరింత వేగంగా మీ శరీరం వెనక్కి వాలిపోతుంది. 8 9 10. నిద్రపోండి, 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 అలాగే మీ తల వెనక్కి వాలిపోతుంది. ఇప్పుడు ఈ ప్రశాంతమైన నిద్రాస్థితిలో మీ మనస్సు, శరీరం, మీ శరీరంలోని ప్రతి నరం, ప్రతి కండరం, ప్రతి ఎముక, ప్రతి భాగం, మీలోని అణువణువు కూడా సంపూర్ణమైన విశ్రాంతి స్థితిలో వెళ్తుంది. ఆ విశ్రాంతి స్థితి మరింత అధికమయ్యే కొద్ది మీరు మరింత గాఢంగా నిద్రపోతారు. ఆ గాఢమైన నిద్రాస్థితిలో మీ శరీరం అంతా, మీ మనస్సు అంతా నేను చెప్పినట్టే ఉంటుంది. ఇప్పుడు మీ 2 చేతులు దుది కంటే తేలికగా, గాలి కంటే తేలికగా మార్చేస్తున్నారు. ఇప్పుడు మీ అందరి చేతుల్ని కూడా దూది కంటే తేలికగా, గాలి కంటే తేలికగా చేసేస్తున్నాం. ఇప్పుడు మీ అందరి చేతులు తేలికగా మారిపోయి మెల్లమెల్లగా నిటారుగా పైకి లేచిపోతున్నాయి. అలాగే పైకి లేచిపోతున్నాయి. ఏదో అయస్కాంత శక్తి ఆకర్షిస్తున్నట్టుగా మీ 2 చేతులు కూడా తేలికగా మారిపోయి పైకి లేచిపోతున్నాయి. అలా మీ 2 చేతులు పైకి లేచేయకూడదు, మీరు మరింత గాఢ నిద్రలో వెళ్తారు. అలాగే పైకి లేచిపోతున్నాయి. ఇప్పుడు మీ అందరి చేతులు మరింత వేగంగా పైకి లేచిపోయి మీ తల మీద వాలిపోతుంది. నేను 10 నెంబర్స్ కౌంట్ చేసే లోపల మీ చేతులు మరింత తేలికగా మారిపోతుంది. దూది కంటే తేలికగా, గాలి కంటే తేలికగా మారిపోతుంది. మరింత తేలికగా మారిపోయి నిటారుగా పైకి లేచిపోయి తల మీద వాలిపోతుంది. అలా తల మీద వాలగానే ఏం జరుగుతుందో కూడా తెలియనంత ప్రశాంతమైన నిద్రాస్థితులు పెరుగుతారు. ఇప్పుడు మీ అందరి చేతులు మరింత తేలిగ్గా మారిపోతుంది. దూది కంటే తేలికగా, గాలి కంటే తేలిగ్గా మారిపోతుంది. మరింత తేలికగా మారిపోయి మీ 2 చేతులు పైకి లేచి మీ తల మీద వాలగానే ఏం జరుగుతుందో కూడా తెలియనంతటి గాఢమైన నిద్రాస్థితిలో గడుపుతారు. ఆ గాఢమైన నిద్రాస్థితిలో మీరు కేవలం నా మాటలు మాత్రమే వింటారు. పూర్తిగా మీ 2 చేతుల పైకి లేచి మీ జుట్టు మీద వాలిపోతున్నాయి, మీ హెయిర్ మీద వాలిపోతుంది. అలాగే వాలిపోతుంది. ఏ స్థితిలో అయితే అత్యంత హాయిని, ఆనందాన్ని పొందగలరు, ఏ స్థితిలో అయితే కేవలం నా మాటలు మాత్రమే వినగలరు, అటువంటి గాఢమైన ప్రగాఢమైన నిద్రాస్థితులను వెళ్ళిపోతున్నారు. మీ నుదుటి మీద చేయాలి కానీ మీ 2 చేతులు మరింత వేగంగా పైకి పూర్తిగా పైకి మీ 2 చేతులు మీ తల మీద వాలిపోతుంది. ఇంకా వేగంగా, మరింత వేగంగా పైకి లేచిపోయి వ్యక్తికి ఉండే మనస్తత్వ వ్యత్యాసాన్ని బట్టి, ఆలోచన విధానాన్ని బట్టి, గ్రహించే శక్తిని బట్టి ఎప్పుడైతే సంవత్సరంలోనూ ఎప్పుడైతే అయిన తర్వాత కల్పించబడే స్థితిలో కూడా వ్యత్యాసం ఉంటుంది. ఒక క్లాస్ లో టీచర్ లెసన్ చెప్తున్నప్పుడు ఒక స్టూడెంట్ వెంటనే అర్థం చేసుకోగలుగుతారు, మరో స్టూడెంట్ 2-3 సార్లు చెప్తారు, మరో స్టూడెంట్ ట్యూషన్ పెట్టి మరి చెప్తారు కానీ అర్థం లేదు. ఇట్లా వాళ్ళు గ్రహించే స్థితిలో వ్యత్యాసం ఉంటుంది. ఆ వ్యత్యాసాన్ని బట్టి ట్రాన్స్ఫర్ పెట్టడం అనే విషయంలో కూడా ఈ డిఫరెన్సెస్ ఉంటాయి. నేను అందరికీ ఇచ్చింది సేమ్ సజెషన్, బట్ రియాక్షన్
చాలా డిఫరెంట్ గా ఉంది. అయితే ఇలా ముందుకు వెళ్ళేటువంటి వాళ్ళని ఇంకా చాలా చాలా మార్పులు కనిపిస్తుంది. జాగ్రత్తగా పరిశీలించండి. మీరందరూ కేవలం నా మాటలు మాత్రమే వింటున్నారు. మీకు నా మాటలు తప్ప మరెవరి మాటలు ఏ శబ్దాలు వినిపించు. అతి ప్రశాంతమైన నిద్రాకు లూయి 16 పరిపాలిస్తున్న కాలంలో ఫ్రాన్స్ యాంటన్ మెస్మర్ అనే వ్యక్తి ఈ ప్రక్రియను రూపకల్పన చేశారు. అయితే అందులో చాలా ఎక్స్ప్లాయిటేషన్స్, ఎగ్జాగరేషన్స్ చాలా ఉన్నాయి. వాస్తవానికి నిజమైన మెస్మరిజానికి ప్రచారమైన మెస్మరిజానికి అసలు సంబంధం ఉంది. మెస్మరిజం ఏంటంటే ఈ విశాల విశ్వంలో ఎన్నో గ్రహాలు ఉన్నాయి. ఆ గ్రహాలు శక్తిని వెలువరిస్తున్నాయి. ఆ శక్తి మనలో సరిగ్గా ప్రవేశించకపోవడం వల్ల మన అనారోగ్యానికి గురవుతుంది. అయితే ఆ అనారోగ్యం గురి కాకుండా ఉండాలంటే ఆ శక్తి మనలో సమానంగా ప్రవేశించాలంటే ఏం చేయాలంటే అంటూ దానికి ఒక ప్రక్రియ రూపొందించి వాటిని మన శరీరం అట్రాక్ట్ చేస్తున్న యానిమల్ మ్యాగ్నెటిజం అనే ఒక ప్రక్రియను రూపకల్పన చేశారు. ఆ ప్రక్రియకి అతను మెస్మరిజం అని పేరు పెట్టారు. అట్లా లూయి 16 పరిపాలిస్తున్న కాలంలో అసలు వైద్య విధానాలు వీటి మీద పరిశీలన చేసి ఇందులో శాస్త్రీయ సరైన కనిపించింది అప్పుడు నిషేధించారు. అయితే ఆ తర్వాత క్రమంలో తెరవరకు వెళ్ళిపోతే డాక్టర్ జేమ్స్ బ్రైట్ అనే వ్యక్తి దీన్ని మీద కొంత బాగా వర్క్ చేశాడు. ఇలాగే కమలాకర్ లాగా లాఫర్టైన్ అనే మెస్మరిస్ట్ లండన్ లో ప్రదర్శన చేస్తుంటే ఈ మెస్మరిజం బోటకం జనాలు మోసం చేస్తున్నారు, ఈ మోసాన్ని బట్టబయలు చేయాలని డాక్టర్ జేమ్స్ బ్రైట్ అనే కంటివేసి ఆ లాఫర్టైన్ అనే మెస్మరిస్ట్ ప్రోగ్రామ్ వెళ్ళారు. వీళ్ళ ఐటమ్స్ అన్ని చూశాక సహజమైన స్థితిలో చేయలేని ప్రక్రియలు ఇందులో ఉన్నాయి, నాకు తెలియని విషయం ఏదో ఉందని కాముగా వెళ్ళిపోయి ఆయన పరిశోధనలు చేసి తర్వాత ఓహో ఇది మనసుకు సంబంధించిన ప్రక్రియ, మాటల ద్వారా మనసు మీద, మనసు ద్వారా శరీరం మీద యొక్క ప్రభావం పడుతుంది. కానీ ఇది నిద్రను పోలిన స్థితిగా గుర్తించి గ్రీకుల నిద్రా దేవత హిప్నోస్ పేరు ఆధారంగా హిప్నోటిజం అనే నామకరణాన్ని 1841లో చేయడం జరిగింది. 1841 ముందు వరకు దీన్ని మెస్మరిజంగా పిలిచారు. హిందూ మతంలోని సంమోహతి విద్య, వశీకరణం, క్రిస్టియన్ మతంలోని హీలింగ్ ప్రేయర్స్ ఈ హిప్నోటిజానికి ప్రాచీన రూపాలుగా చెప్పుకోవచ్చు. అయితే హిప్నోటిజం కరెక్ట్ వర్డ్ ఏంటి అంటే ఆ పేరు పెట్టిన వ్యక్తి తర్వాత ఇబ్బంది పడ్డాడు. ఎందుకంటే ఈ హిప్నోటిజం అనేది నిద్రను పోలిన స్థితిగా కనిపిస్తుందే కానీ ఇది నిద్ర కాదు, అత్యంత జాగృతమైన వ్యవస్థ. మామూలు స్థితిలో కూడా గ్రహించలేని, మామూలు స్థితిలో కూడా తెలుసుకోలేని, నేర్చుకోలేని విషయాన్ని ఈ ట్రాన్స్ లో మరింత బాగా గ్రహించగలుగుతున్నాడంటే ఇది నాట్ స్లీప్, ఇట్స్ ద హైయెస్ట్ కార్యక్రమం కావాలని ఆయన గుర్తించడం జరిగిందన్నమాట. హిప్నోటిజం పేరు మార్చడానికి ప్రయత్నం చేసిన అప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఇది ప్రాచుర్యం చెందడంతో దాన్ని మార్చలేకపోయింది. సమూహం చేయడం, వశీకరణ చేయడం, లోపరచడం ఏమి కూడా హిప్నోటిజం ప్రత్యామ్నాయ పదాలు. స్పష్టంగా చెప్పాలంటే సి నారాయణ రెడ్డి గారు లాంటి వాళ్ళు స్పష్టమైన పదాన్ని సబ్జెక్ట్ ఇవ్వాలి. ఎందుకంటే తెలుగు పదం ఏమిటి అంటే చెప్పలేని పరిస్థితులు. హిప్నోటిజం అంటే మనసును ప్రేరేపించే ప్రక్రియ. మన కోరుకున్న విషయం మీద కోరుకున్న విధంగా మన యొక్క శక్తి సామర్థ్యాన్ని